ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ ఆఫ్ క్రియేటివ్ న్యూస్. నిఖిల్ కావాలి నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏంటి చూసేద్దాం. చూడబోయే ముందు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా డైలీ పెడతాను. ఇదే టైంలో నిఖిల్ కావ్యకి సంబంధించిన వాటిలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి పెడతాను. సో మిస్ అవ్వకండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ డైలీ మార్నింగ్ అప్డేట్స్ ఉంటాయి. సో నిఖిల్ కావ్యకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేశాడు కదా, 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. నేను ఆల్రెడీ ఆ 8 ఎపిసోడ్స్ చూసాను. సూపర్‌గా ఉంది. అంటే యాక్చువల్‌గా వీటిని ఏం బేస్ చేసుకొని తీస్తున్నారంటే, ఇప్పుడు మర్డర్ మిస్టరీలు ఉంటాయి కదా గైస్, మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్‌ని తీసి, అంటే మర్డర్ మిస్టరీ మూవీస్ ఉంటాయిగా, ఆ మూవీస్‌ని వెబ్ సీరీస్ లాగా తీశారనమాట. యాక్చువల్‌గా ఇది మూవీస్ లాగా తీస్తే సేమ్ ఇప్పుడు ఎవరెవరు యాక్టర్స్‌లో ఆ యాక్టర్స్ పెట్టినప్పుడు సూపర్ హిట్ అయిపోతుంది. అంత బాగున్నాయనమాట. యాక్చువల్‌గా ఒక మర్డర్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అంటే 4 ఎపిసోడ్స్‌లో అయితే ఒక లేడీని మర్డర్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్‌లో అయితే ఒక సోషలిస్ట్‌ని అతన్ని మర్డర్ చేస్తారు. యాక్చువల్‌గా ఆ మర్డర్ ఎట్లా జరుగుతుంది? ఎందుకు మర్డర్ చేశారు? అనేది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అంటే వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి' సంబంధించి న్యూస్ చెప్పాలి అంటే, యాక్చువల్‌గా దానిలో వచ్చేసి మహేష్, సాండ్రా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ప్లస్ హరిత, హరీష్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మహేష్, సాండ్రా వచ్చేసి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అయితే వాళ్ళిద్దరూ అంటే వాళ్ళిద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్. యాక్చువల్‌గా వాళ్ళిద్దరు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎందుకు ఎలిమినేషన్ అయ్యారనేది మనం ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతున్నాయి గదా! ఇవాల్టి నుంచి. సో, చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి నేను డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఆ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం మిస్ అవ్వకండి. సో, నిఖిల్, కావ్య గురించి చెప్పాలంటే, కావ్య వచ్చేసి ఇప్పుడు 'జీవన తరంగాలు' సీరియల్ చేస్తుంది. 'జీవన తరంగాల్లో' డిఫరెంట్ యాంగిల్‌లో రాబోతుంది. చూసారా గైస్? అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఒకటొచ్చింది. నేను చూసాను. సూపర్‌గా ఉంది కావ్య. సో, ఆ డిఫరెంట్ యాంగిల్ మనం చూడాలనుకున్నాం కావ్యలో. ఇప్పుడు అంటే 'జీవన తరంగాలు' ఇంతకుముందు శారీస్‌లోనే వచ్చేది, మామూలుగా ఉండేది. ఇప్పుడు తను దిగుతున్నప్పుడే ఒక సాంగ్ పెట్టి అసలు తన్ని ఎట్లా హైప్ ఇస్తున్నారంటే సూపర్‌గుంది చూడటానికి. మీకైతే ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు వెబ్ సీరీస్ చేస్తున్నాడు గదా, ఈ 'జీవన తరంగాలు'. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు చేస్తున్న వెబ్ సీరీస్ అయితే చాలా హిట్ అయిందనమాట. దీనివల్ల ఇంకొక వెబ్ సీరీస్ రాబోతుంది. కానీ తను వేసిన ఏ క్యారెక్టర్ అయినా గూడా అసలు జీవించేస్తాడని చెప్పొచ్చు. ప్లస్ పోలీస్ క్యారెక్టర్ అని చెప్పాల్సిన పని లేదు. తన హైట్, పర్సనాలిటీ పోలీస్ క్యారెక్టర్ కరెక్ట్‌గా సూట్ అవుతుందని చిన్ని సీరియల్‌లో మనం చూసినప్పుడే అనుకున్నాం గదా! సో, తనని ఫుల్‌గా క్యారెక్టర్ ఇస్తే బావుంటుందనుకున్నాం. ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్‌లో 8 ఎపిసోడ్స్‌లో తను ఇన్వెస్టిగేషన్ కావచ్చు, వాళ్ళ మదర్‌తో తను బిహేవ్ చేసే విధానం గావచ్చు, ప్లస్ అన్షుతో బిహేవ్ చేసే విధానం కావచ్చు, తన పిసినుగొట్టుతనం. అసలు ఇవైతే చూడటానికి నిఖిల్‌ని ఇంకో డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నట్టుంది. ప్లస్ మనకి అడ్వర్టైజ్‌మెంట్ ఒకటొస్తుంది. ఇంకో మర్డర్ మిస్టరీలో డబుల్ ఫోర్స్ ఉంటున్నాడు నిఖిల్ అని చెప్పి. అంటే డబుల్ బోనస్ అని చెప్పొచ్చు కదా మనకి. సో, ఇవన్నీ చూస్తుంటే బావుంది. అంటే వెబ్ సీరీస్ అయితే ఎప్పుడొస్తుందని చెప్పి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేశాను. ఇంకో 4 ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయని. ఇప్పుడైతే వచ్చినియి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో 4 ఎపిసోడ్స్ ఒస్తాయి. సో, వాటన్నిటికి మీరు ఎంతమంది నిఖిల్ ఎపిసోడ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే కళ్యాణ్‌కి సంబంధించి వెబ్ సీరీస్ ఇట్లా వస్తే ఇంకా బావుంటదని అనుకుంటున్నాను. మీరు నిఖిల్ కోసం, కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేకపోతే ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారా? ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ అప్డేట్. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి' సంబంధించి వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో, డోంట్ మిస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.